మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట కీర్తనకారుడు రాసిన కీర్తనలు లైట్ కొడేసే కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలు అక్కడ లైట్ కొడే 4వ అధ్యాయము దేవుని వాక్యమును మనము మొదటి వచనాన్ని చదువుతున్నాం. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. చాలు. ఈ వాక్యములో దావీదు అంటారు, దావీదు రాసినటువంటి ఈ ప్రత్యేకమైన మాటల్లో, నా నీతికి ఆధారము నీవే, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిస్తావు. ఈరోజు వాక్యము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. ఈరోజు వాక్యములో ఇరుకులో విశాలత కలుగు చేయువాడవు నీవే. బైబిల్ పరంగా చూస్తే ఇరుకు అనేది ఏంటంటే శ్రమలకు సూచన. శ్రమలకు సూచన. ఈరోజు ఈ నెల చివరి ఆదివారం దేవుడు వాక్యము చెబుతున్నటువంటి విషయములో, నీ శ్రమలలో విశాలపరచువాడు ఆయన. ఈరోజు శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి కొన్ని పరిస్థితులు పొడచూపించవచ్చు. ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు, అంగీకరించు. ఈరోజు మన ప్రార్థన ఆలకించువాడు, మన ప్రార్థనకి జవాబిచ్చువాడు. లోకములో ఎన్నో ఇరుకులు ఉన్నాయి, అంటే శ్రమలు కలిగినటువంటి ప్రతి పరిస్థితులు. ఈ శ్రమలలో విశాలపరచువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం విశాలపరిచేటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో నడుచుకునే వారముగా ఉండవాలి. కొందరు శ్రమలలో అట్టడిగిపోతున్నట్లుగా, అనగారిపోతున్నట్లుగా, వెనకంచి వేస్తున్నట్లుగా ఈరోజు మనం గమనించాలి. లోకములో అనేకమైన శ్రమలు ఉన్నాయి. ప్రభునొద్దకు వచ్చినా కూడా నేను కొన్ని శ్రమలు ఇరుకుగుండా వెళ్ళవలసి పరిస్థితులు వస్తున్నాయి అని కూడా అనుకునేవారు కూడా లేకపోలేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నువ్వు ఏ ఇరుకును పడ్డావో, ఏ శ్రమలలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ప్రభు అంటాడు, నేను నిన్ను విశాలపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట, దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబిచ్చువాడు ఆయనే. ఇరుకులో విశాలత కలుగు చేయవాడు ఆయనే. నీవు మర్ర పెట్టగా ఉత్తరమిచ్చుచున్నాడు ఆయన. ఉత్తరమిచ్చుచున్నాడు. నీ కలిగిన శ్రమలు తొలగిపోవునుగాక, కలిగిన ఇబ్బందులు తొలగిపోవునుగాక. విశాలపరచాలి. ఆశీర్వాదాలతో మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, మర్చిపోకుండా, వెనకంచి వేయకూడదండి. వాక్యం ఇక్కడ చెప్తున్నమాట 118వ కీర్తనలో
5వ వచనం చూస్తున్నాం. 118వ కీర్తన చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా శ్రమలలో ఉండగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ కూడా రాయబడిన మాటల్లో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉండునని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఇరుకులందు ఆయన నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు నాకు ఆయన ఉత్తరమిచ్చువాడు. ఏ శ్రమల గుండా వెళుతున్నావు, ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావు, కొన్నిసార్లు మీరు చూడండి, లోకములో ఇదిగో మనుషులు ఆదరణ కొరకు ఎదురు చూసినట్లుగా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో శ్రమలు ఎదురవుతున్నటువంటి విషయంలో ఎక్కడ మనకు ప్రతిఫలం వచ్చుద్ది, ఎక్కడ మనకు జవాబు వచ్చుద్ది? నీవు శ్రమలలో మీరు గమనించినట్లయితే ఆ శ్రమలలో యేసుక్రీస్తునందు ఏం కలిగి ఉండాలంట? మొరపెట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువకు అప్పగించుకునే సమయం వచ్చి ఉన్నది. ఆ గిన్నె కనపడుతుంది, ఆ పాత్రలో ఆ శ్రమలు పడుతున్నటువంటి సమయం. అక్కడ ప్రార్థన చేస్తున్నారు ప్రభు. ఏ ప్రార్థన అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమటంట రక్త బిందువులే మారినంతగా ఆయన తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. శ్రమలలో ఉన్నామని చెబుతున్నావు. ప్రార్థన చేసే అనుభవం ఉందా? శ్రమలలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇదిగో నాకు ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం ఉందా? అన్ని దేవుడే చూసుకుంటాడంటే కుదరదు. ఇరుకులో ఆయన విశాలత కలుగు చేయాలంటే నీవు ఏ ఇరుకును ఉన్నావో అక్కడ మొరపెట్టాలి. ఏ ఇరుకున ఉన్నావో అక్కడ నీవు మొరపెట్టగలిగితే ఆయన అక్కడ నీకు సమాధానము, జవాబు ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. దీనవృత్తాంతముల గ్రంథం, మొదటి దీనవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. ఎబ్బేజు చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుడైన దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని గూర్చి మొరపెట్టినప్పుడు నీవు నాకు నిశ్చయముగా ఆశీర్వదించావు, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగాను ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన అంతటి కూడా అతనికి దయచేశాడు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు ఎబ్బేజు అనేటువంటి మాట వేదన పుత్రుడు అని పేరు అన్నమాట. అతని పేరులో వేదన ఉంది. ఇదిగో ఇతని యొక్క పరిస్థితి ఎలాంటిదంటే అర్థమైందండి. నేను మనుషులకి వేదనగా ఉన్న నా జీవితమే ఒక వేదనగా ఉంది, నా పరిస్థితులు ఒక వేదనగా ఉన్నది అనుకుంటున్నటువంటి ప్రతి విషయంలో అర్థమైందండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చూడండి, ఇదిగో వారు అడుగు పెట్టిన వేళ విశేషము, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు అనుకుంటుంటారు ఏమైతే పాదం మోపి ఉందో అంతా నష్టమేనండి, అంతా కీడేనండి. ఆ పేరు కూడా కలిసి రాలేదండి. కొన్నిసార్లు మీరు చూస్తే మనుషుల యొక్క ఆలోచన విధానాలు, మనుషుల యొక్క తలంపుల యొక్క విధానాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేఖనాలు తెలియజేస్తున్నటువంటి విషయాలలో మీరు గమనించినట్లయితే పేరుకు అతను వేదన పుత్రుడే, వేదనే ఉన్నది, రోదనే ఉన్నది. ఈరోజు మనం గమనించాలి, కొన్నిసార్లు ఎప్పుడు నాకు జీవితాంతం కష్టాలే, జీవితాంతం నాకు శ్రమలే అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఎప్పుడు నా పరిస్థితులు ఇంతే అని ఎందుకు అనుకొనుచున్నావు? ఒకవేళ మనుషులకు నచ్చకపోవచ్చు, మనుషులు మెచ్చకపోవచ్చు, మనుషులకి ఇదిగో లేకపోతే కొన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు రావచ్చు. ప్రియులారా, వాక్యము చెబుతున్న మాటలు మీరు గమనించాలి. ఏమి రాయబడి ఉన్నదంటే, ఎబ్బేజుకున్నటువంటి గొప్ప మనసు ఏమై ఉన్నదంటే, ఇదిగో అతడు శ్రమ పడినటువంటి విషయములో దేవుని గూర్చి ఏం చేశాడంట? ఆయన దేవునికి మొరపెట్టాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి విషయంలో నీవు నిజముగా మొరపెడితే ఆయన త్వరగా ఉత్తరం ఇస్తాడు. ఆయన హల్లెలూయా. యెబేజు మొరపెట్టగా దేవుడు ప్రార్థన వినటమే కాదు, అతన్ని విశాలపరిచాడు, విశాల స్థలములో నిలబెట్టాడు, అతని సరిహద్దులను విశాలపరిచాడు. ఆయన చెయ్యి వారికి తోడుగా ఉన్నది. ఆయన దయగలిగినటువంటి కృపచేత ఆయన ప్రతి కీడు నుండి రాకుండా తప్పించి ప్రార్థన ఆలకించను. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థన చేయుట అది నీకు నీ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. ఇరుకులో ఉన్న శ్రమలలో ఉన్న యెబేజు పేరే ఇదిగో ఏ పరిస్థితుల్లో ఉన్నదో ఆ పేరుకి అర్థమే ఇదిగో వేదన పుత్రుడు, వేదన, దుఃఖం. అటువంటి వేదన దుఃఖము కలిగినటువంటి వ్యక్తిని వాక్యము చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మొరపెట్టాడు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు మొరపెట్టాలి. ఎందుకు? ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో, ఎలా ఉన్నది నీ జీవితం, ఎలా ఉన్నది నీ పరిస్థితులు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నారు. దేవునికి వాక్యం చెప్తున్న మాటలు, ఇరుకులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశాలత కలుగు చేయవాడు, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు. ఇదిగో వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట, నువ్వు ఇరుకు గుండా మొరపెడితే ఆయన విశాల స్థలములో నుండి నీకు ఏమిస్తాడు? ఉత్తరం ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఈ నెలలో ఇంకనూ కూడా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నాయండి, కొన్ని శోధనగా ఉన్నాయి, కొన్ని కష్టములుగా ఉన్నాయని చెబుతున్నావేమో. ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నీకు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన చెయ్యి నీకు తోడై ఉన్నది. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీ కుటుంబంలో ఉన్న శోధన తప్పించబోతున్నారు. విశాలపరచుచున్నాడు. విశాలముగా దేవుడు నిన్ను ఆశీర్వాదముతో నిన్ను కూర్చి సంరక్షించి కృపలో స్థిరపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ పేరును చూడొద్దు, నీ స్థలంను చూడొద్దు, నీవు నిలిచిన చోటు చూడొద్దు, నీవు చేసే పనిని చూడొద్దు. దేవుని మీద విశ్వాసముతో నువ్వు ప్రార్థన చెయ్యి. విశాలపరచువాడు ఆయన, విశాలపరచువాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 6:13-6:11 చదువుదాం ముందు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నేను నీతో మాట్లాడుచున్నాను. మా హృదయము చూడండి, నా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల సంకోచితముగా లేదు గాని ఉన్నది. నీ ఎడల మాకున్న ప్రతిఫలముగా మీరు మీ హృదయములు విశాలపరుచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొరింథీయులతో చెప్తున్నటువంటి మాట ఏమంటారు అక్కడ? ఒకటే మనం గమనిస్తే, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మీ హృదయములో విశాలపరచండి. ఏముండాలి ఇప్పుడు చెప్పండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. దేని విషయంలో విశాలం ఉంది? ఈ లోకమైనటువంటి కొన్ని పరిస్థితుల మీద చూడండి, ఎన్ని ఆశలు ఉంటాయో హృదయములో. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి. అర్థమైందండి? నా లైఫ్ స్టైలు ఇలా ఉండాలి, నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉండాలి, నాకున్న పరిస్థితులు ఇలా ఉండాలి. లోకములో విశాలపరుస్తుంటారు. ఇక్కడ కొరింథీ సంఘముతో అంటాడు, ఓ కొరింథీయులారా, మీలో అరమర అంటే మీరు ఆ మాట ఏంటో తెలుసండి? కొన్ని ఏముంటాయంట? అక్కడ వరకే సరిహద్దులు లేని యేసుక్రీస్తునందు విశాలపరుచుకోండి మీ హృదయం. దేవుని విషయంలో మీ హృదయం విశాలముగా లేదు. ఇంకా చెప్పాలంటే ఇలా భక్తి ఎంతవరకు అంటే ఇదిగో ఇంతవరకే.
ఒక 10 నిమిషాలే ప్రార్థన చేసుకుంటానని కొంతమంది అక్కడ ఒక అరమర. ఏదో నేను ప్రార్థనకు వచ్చి నేను వెళుతున్నాను అక్కడి వరకే వారి యొక్క అరమర. వారు దేవుని సన్నిధిలో నడిచే విషయంలో ఇంతవరకే నేను అని ఒక పరిధి పెట్టుకునేటువంటి అనుమానం ఈరోజు మనం గమనించాలి. ఇక్కడ నీవు దేవుని సన్నిధిలో విశాలపరచబడేవలసినటువంటి ఆశీర్వాద ఫలములు నీలో రావాలంటే దేవుడి విషయములో, నువ్వు ప్రార్థన విషయంలో ప్రభుతో సహవాసం ఏమై ఉండాలంటే నీ హృదయము చెప్పండి విశాలముగా ఉండాలి. ఎంతవరకు నా ప్రార్థన అంటే అనుదినము నేను దేవుని సన్నిధిలో గడిపితే అనుదినము నన్ను కాపాడువాడు, అనుదినము నన్ను రక్షించువాడు, అనుదినము ఆయన కృపలో నన్ను స్థిరపరచువాడు, అనుదినము ఆయన నన్ను విశాలపరచువాడు, విశాలమైన చోటులో నన్ను నిలబెడతాడు, విశాలమైన చోటులో నన్ను నిలబెడతాడు. ఇరుకు చోటులు తొలగిపోతున్నాయి. ఇరుకు అనే మాట శ్రమలు కలిగినటువంటి ప్రతి శోధన తొలగిపోతుంది. శ్రమలు కలిగినటువంటి పరిస్థితులన్నీ ఆయన చక్కపరిచి విశాలపరచగలిగిన వాడు. ఆయన పేరు మీరు బలపరిచి సహాయము చేసి మహిమపరుచుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.